నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం ఇందాక ఒక వీడియోలో మాట్లాడుకునేటప్పుడు శుక్రకేతువుల కలయిక అని చెప్పి మీరు ఏదో అన్నారు కదా, ఇలాంటి కలయికలు అసలు జరగటానికి కారణం ఏంటి? ఇవి తరచుగా జరుగుతూ ఉండవు కదా, అరుదుగా జరుగుతుంటాయి. ఇవి జరగటం వల్ల ఏమైనా విపత్తులు జరిగే అవకాశం ఉంటుందా? దీని నుంచి బయటపడే మార్గం ఉంటుందా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు శుక్రకేతు కలయిక అంటే అది భీభత్సానికి ప్రమాదాలకి నిలయం. ఇవి ఎందుకు అవుతూ ఉంటే మీరు నేను ఈయన ఆయన ఆయన అంటే మన ఒక సొసైటీ 10 మంది, ఈ 10 మంది మనం మంచి మాత్రమే చేస్తే మనకి ఎప్పుడు దొరికేదేంటి? మంచి దొరుకుతుంది. ఈ 10 మంది చెడు మాత్రమే చేస్తే చెడే వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు, మన దగ్గర జరిగేదంతా మంచి ఉందా చెడు ఉందా? అన్నీ ఉన్నాయి. దాదాపుగా చెడు ఎక్కువ ఉంది. దాదాపుగా చెడు ఎక్కువ ఉంది. అది పెరిగిపోతుంది. ఏమవుతుందమ్మా? పెరిగి 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 పెద్దదవుతుంది. విస్ఫోటనం కావాలిగా మరి. పెరిగి పెద్దదైతే ఏమవుతుంది? ఒక బెలూన్ తీసుకోండి, ఫోన్ అవుతుంది, పట్టినంతసేపు పడుతుంది, ఇంకా ఎక్కువ ఊస్తే విస్ఫోటనం అవుతుంది. లేదనుకోండి ఎక్కడో చిన్నగా గాలి 3-4 రోజులు చిన్నగా గాలిపోతూ ఉంటుంది. కానీ విస్ఫోటనం అయితే ఏమవుతుంది? భయపడతాము, ప్రమాదాలు జరుగుతాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయంటే అమ్మా, మనం చేసేటువంటి అకృత్యాలు లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ పెరిగి 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 పెద్దవైనప్పుడు రోమ బ్రహ్మ మహర్షి అని ఉంటారు. ఆ రోమ బ్రహ్మ మహర్షి శరీరం మొత్తం రోమాలే, వెంట్రుకలే ఉంటాయి. శిశుపాలుడికి 100 తప్పుల వరకు శ్రీకృష్ణ పరమాత్మ క్షమాగుణం ఇచ్చాడు. 100వ తప్పు చేయగానే సుదర్శన చక్రంతో శిరస్సు ఖండించేశాడు. అలాగే ఆయన కూడా ఇంత విధానం అని పెట్టుకున్నాడు. ఆ విధానం అయిన తర్వాత ఆయన శరీరం నుంచి ఒక వెంట్రుక ఊడి కింద పడిపోతుందమ్మా. కింద పడినప్పుడు ఒక బ్రహ్మ చనిపోతాడు. మనకు తెలిసి బ్రహ్మ ఒకడే, కానీ రోమ బ్రహ్మర్షి వెంట్రు మీద ఎన్ని రోమాలు అయితే అంతమంది బ్రహ్మలు ఉన్నారు. ఒక బ్రహ్మ చనిపోతాడు. ఆ ఒక బ్రహ్మ చనిపోయినప్పుడు ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. పాపాలలో అత్యున్నతమైనటువంటిది, దాన్ని మించిన పాపం ఇంకా లేదు. 100 మందిని చెప్పినా ఆ బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకోదు. అటువంటి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకున్నప్పుడు మనిషి చేసేటువంటి వాటికి దురాలోచనలు, చాలా నీచాతి నీచమైన చర్యలు, ఎదుటి మనిషి ఏమన్నా అనుకుంటాడేమో ఆలోచనలు ఉండవు. నాకేంటి, నా ఇష్టం అంటే దుష్ప్రవర్తన, దుర్మార్గపు ఆలోచన. ఈ ఆలోచనకి అంతుండదమ్మా. అసలు ఎట్లా పడితే అట్లా మొహమాటాలు అవేమీ ఉండవు. ఇంకా ఒక రకమైనటువంటి సైకో అంతకు మించి ఏదైనా ఉంది అంటే దాన్ని మించిన దుర్మార్గపు ఆలోచన, దుర్మార్గపు లక్ష్యం, దుర్మార్గపు ఇంకోటి ఉండదు. అటువంటి స్థితి వచ్చేస్తుంది. ఆ స్థితి రావడమే కాకుండా మనిషిని పీక్కు తినే స్థితి వస్తుందమ్మా. అంటే వికృతమైన చేష్టలు, వికృతమైన చర్యలు, ఇటువంటివి బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? వినాశకాలం దాపరిస్తుంది. ఇటువంటి వాటిలోంచి ప్రతి ఒక్క మనిషి బయటపడాలి, ఇటువంటి ప్రమాదాలు చుట్టుకోకూడదు, అందరూ బాగుండాలి అని మనం ప్రతి మనిషికి మంచి చెబుతూనే ఉంటాం. అందులో ఒక ప్రధానమైనటువంటి రోజు అయితే ఉందమ్మా. ఏంటి గురుగారు? ఆ రోజు నాడు మొత్తం ఒక్కసారి అటువైపు చూస్తే దాదాపుగా 98% దోషాలు నిర్వీర్యమైపోతాయి, బాగుపడతారు. జీవితంలో సుఖం అనేటువంటిది వస్తుంది. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని అనేటువంటిది వస్తుంది. 2 విషయాల వలన జీవితాలు నాశనం అయిపోతుంటాయి. 1 అత్యాశ, 2 అప్పు. ఈ 2 లేనివాడు అంత ధనవంతుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఈ 2 ఉన్నవాడు ఎంత ఉన్నవాడు పేదవాడే. ఎందువల్లనంటే మనశ్శాంతి కోల్పోతాడు, తృప్తి అనేటువంటిది ఉండదు. ఆ తృప్తి లేనప్పుడు నీ దగ్గర ఎన్ని కోట్ల ఉపయోగం ఏముంది? మనశ్శాంతి, తృప్తి ఉంది, దగ్గర డబ్బు లేకపోతే ఏంటి? సంతోషంగా నవ్వుతూ గడుపుతున్నావు. ఆ జీవితాన్ని ఇస్తాడు భగవంతుడు. రేపు సెప్టెంబర్ 2వ తారీఖు చాలా విశేషమైన పర్వదినం, సోమవతి అమావాస్య. మనకు శ్రావణ మాసం నభో మాసం అని పేరమ్మ. శ్రావణ మాసం ప్రారంభం సోమవారంతో వచ్చింది. తర్వాత 3వ సోమవారం వచ్చేటికి పౌర్ణమైంది. 4వ సోమవారం కృష్ణాష్టమి. 5వ సోమవారం వచ్చేటప్పటికి మనకు సోమవతి అమావాస్య. ఇవి చాలా
విశిష్టమైన పర్వదినాలు, ఎంతో యోగ్యత యోగం ఉంటే కానీ ఇవి కలిసి రావమ్మ. ఆ రోజు కూడా సోమవతి అమావాస్య రోజు నాడు మఘా నక్షత్రం, ఇందాక మనం చెప్పుకున్నాం కేతు శుక్ర కలయిక అని చెప్పి, అవును గురుగారు, ఆ మఘా నక్షత్రం. ఓకే. అలానే కృష్ణాష్టమి గురించి మనం చెప్పుకున్నాం. పూర్వం కూడా మనము కొన్ని వీడియోస్ గురించి చెప్పుకున్నాం, దానికి అధిపతుల గురించి చెప్పుకున్నాం. ఆ రోజు మఖా నక్షత్రం మనకు సోమవతి అమావాస్య రోజు నాడు. ఆ సోమవతి అమావాస్య మఖా నక్షత్రం అంటే మఖకి ఎవరమ్మ అధిపతి? కేతువు. మఖకి కేతు అధిపతి. కాబట్టి కేతువుతో కూడొచ్చినటువంటిది సోమవారము అమావాస్య కలిసి పంచపర్వంగా 5వ సోమవారంగా వచ్చినటువంటిది. పంచప్రాణాలు, సౌభాగ్యం అన్ని కూడా 5కి సంబంధించినవి. ఆ రోజు శివయోగంతో కూడి వచ్చిందమ్మా. ఆ తిథి వార నక్షత్ర యోగాలు కలిసి రావడం అనేటువంటిది ఎంతో యోగం. అంత తొందరగా అన్నీ కలిసి ఒక సమిష్టిగా రావడం అనేటువంటిది నా 40 సంవత్సరాల్లో నేను చూడలేదు. తర్వాత 40 సంవత్సరాల్లో చూస్తాను లేదో మనం చెప్పలేం. కనుక ఆ రోజు నాడు ఖచ్చితంగా కేదారేశ్వర స్వామి, కేదార్నాథ్ ఆయన దర్శనం చేసుకోవడం లేదా ఆయన క్షేత్రంలో అడుగు పెట్టడం చాలా విశేషం. ఎందువలనంటే దానివల్ల జరిగేది ఏంటి అంటే మనకు భూమి మీద 5 శివలింగాలు ఉన్నాయమ్మా, చంద్రవంక కలిగినటువంటివి. ఆది శంకరాచార్య స్వామి వారు యోగంతో కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని స్తుతించి భూమి మీద ఎవ్వరూ కూడా అన్నం లేక ఆత్మహత్య చేసుకోకూడదు, చనిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో 5 శివలింగాలను తీసుకొచ్చారు భూమి మీదకి. 5 1 కంచిలో ఉంది, 2 శృంగేరిలో ఉంది, 3 వచ్చేటప్పటికి చిదంబరంలో ఉంది, 4వ ఒకటి వచ్చేటప్పటికి మనకు నేపాల్లో ఉంది, ఇక్కడ కేదార్నాథ్లో ఒకటి ఉంది. కేదార్నాథ్లో ఉన్నటువంటిది ముక్తిలింగం, దీన్ని మౌక్తిక క్షేత్రం అంటారు. కేవలం ఈ అమావాస్య మనం తర్వాత ఎప్పుడైనా వెళ్ళచ్చు, అది వేరే విషయం. కానీ ఈ అమావాస్య, సోమవతి అమావాస్య రోజు నాడు ఖచ్చితంగా అక్కడ మనం అడుగు పెట్టగలిగామా, చివరి శ్వాస విడిచేలోపు 11,000 మందికి అన్నం పెట్టేటువంటి భాగ్యం మనకు ఆ భాగ్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదంగా అనుగ్రహిస్తాడు. ఆ రోజు దర్శించుకోవడం వల్ల ఆ క్షేత్రంలో అడుగు పెడితే చాలు, అడుగు పెడితే చాలు మనం ఆఖరి ఊపిరి వదిలేలోపు 11,000 మందికి మనం అన్నం పెట్టేటువంటి భాగ్యాన్ని వరంగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే 11,000 మందికి మనం అన్నం పెట్టాము అని అంటే, అన్నం పెట్టే భాగ్యం మనకు కలిగిందంటే మనకు ఎంత స్థితి వస్తే మనం పెట్టగలుగుతాము. ఆ యోగాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. ఓ 1,00,000 మంది దర్శనం చేసుకొచ్చారు, 1,00,000 మంది అక్కడ అడుగు పెడితే కోట్ల మందికి అన్నం దొరుకుతుంది. అంటే అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంశయ, యజ్ఞాత్ భవంతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ అని మనకు భగవద్గీతలో కూడా శ్లోకం చెప్పబడి ఉన్నది. మనం ఏదైతే ఆరాధన చేయడానికి సిద్ధపడుతున్నామో ఆ రోజు చాలా బీజ ప్రమాణం, అంటే వృద్ధి చెందేటువంటి రోజు. 100 మంది వెళ్తే కొన్ని వేల మందికి భోజనం దొరుకుతుంది. కొన్ని వేల మందికి భోజనం దొరకడం అంటే ఎన్నో 1,00,000 మంది రైతులు బాగుపడతారు, ధాన్యం వృద్ధి కలుగుతుంది. అంటే అందరికీ కూడా సమృద్ధిగా ఇస్తున్నాడు భగవంతుడు. కాబట్టి మేము ఎట్లాగో వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాము, రుద్రాభిషేకాలు అన్నీ చేసుకుంటున్నాము. 1వ తారీఖు మధ్యాహ్నం ఇక్కడ బయలుదేరుతున్నాం. మేము వెళ్ళి 2 మధ్యాహ్నానికి పైకి వెళ్తాం. దేవప్రయాగ, రుద్రప్రయాగ, గుప్తకాశి అవన్నీ చూసుకుంటూ వెళ్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి రావడానికి ప్రయత్నం చేయిస్తే ఈ జన్మలో వాళ్ళు చేసుకుంటుంటే అద్భుతమైన యోగం ఏదైనా ఉంది అంటే అమావాస్య. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చే సంవత్సరం ఏదో ఆ సంవత్సరం వెళ్ళవచ్చు. కానీ జన్మ రాహిత్యానికి సంబంధించి ఈ జన్మ ఇక మనకు వద్దు, ముక్తి పొందాలనుకో, ఈ జన్మ మనకు వద్దు, ఇంకా అంత్యమునందు మనం మోక్షం కావాలి, పునర్జన్మ మనకు వద్దు అనుకున్నప్పుడు మాత్రం రేపు అమావాస్య రోజు నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయగలిగితే మాత్రం అదృష్టం తెలియనమ్మా. అంటే ఆ కుజ అది ఒక కేతువు శుక్రుడు కలయిక ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎందువలన వస్తున్నాయి, ఏ కారణం చేత వస్తున్నాయి, ఇవన్నీ కనుక తొలగిపోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి మూలాధారం ఇదేనమ్మా. విషయం కానీ అందరికీ వెళ్ళి దర్శించుకునే అవకాశం కుదరాలి కదా గురువుగారు. అవకాశం కుదరలేని వాళ్ళైతే మాత్రం ఇంకొక 2 ఆలయాలు ఉన్నాయి మనకి. ఇక్కడ వెంకిర్యాల అని ఘట్కేశ్వర దగ్గర ఉంది. ఆ వెంకిర్యాలలో 740 సంవత్సరాల పూర్వం ప్రతిష్ఠింపబడినటువంటి అభీష్ట సిద్ధిలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆయన్ని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకోవడం. పెద్దకల్లేపల్లి, ఆ పెద్దకల్లేపల్లిలో దాన్ని దక్షిణ కాశీ అంటారు. దక్షిణంగా కృష్ణాది వెళ్తూ ఉంటుంది ప్రవాహం.
ఆ పెద్ద కల్లేపల్లిలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం. అంటే అక్కడికి రాలేని పక్షం ఈ రెండిట్లో ఏదో ఒక స్వామివారి దర్శనం చేసుకుంటే అదే ఒక్క ముక్తి, అదే భుక్తి, అదే మోక్షం, అదే మార్గం ఇస్తాడు భగవంతుడు. సమానంగా ఇస్తాడు, సందేహం లేదు. ఇంకొకటి, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్తున్నారు అని అంటే తృణమో పనమో వాళ్ళకి ఇచ్చి మీ రూపేణ అక్కడ ఏదో ఒక ఖర్చు పెట్టమని చెప్పి ఇచ్చి పంపించండి. అంటే మీకు సంబంధించి ఒక బియ్యపు గింజైనా అక్కడ చేరింది అంటే అదృష్టవంతులే. ఆ రకంగా కూడా ఆ అదృష్టం మిమ్మల్ని తరుముకుంటూ వస్తుంది. ఎందువల్లనంటే మనం ఏం చేసినా చేయకపోయినమ్మా పాపాలు దోషాలు అనేటువంటివి మనం ఎక్కడ ఉన్నా ఏ మూల దక్కున్నా వెతికి 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 వచ్చి మనల్ని వేటాడి వెంటాడతాయి. కానీ అదృష్టము యోగము అనేటువంటివి మనం వెతుక్కోవాలి, మనం సృష్టించుకోవాలి. మనం సృష్టించుకోకుండానే భగవంతుడు మన యొక్క మేలు కోరి ఈ శ్రావణ మాసంలో ఈ విధానాన్ని మనకు అందించాడు. చివరికి వచ్చేసింది. ఈ చివరి రోజుల్లో అయినప్పటికీ కూడా ఆ ఒక్క పుణ్యాన్ని మనం మూటకట్టుకోగలిగితే మనంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరమ్మా. అది మాత్రం ఖచ్చితం. అది విషయం. సంతోషం గురుగారు. నిజంగా మీరు చెప్పగానే కేదార్నాథ్ అని అందరూ వెళ్ళలేరు, అయ్యో ఒక పరిహారం చెప్పినట్టే చెప్పారు, మళ్ళీ ఇది మేము వెళ్ళలేమే అనుకునే భయం లేకుండా, ఆలోచన లేకుండా ఇంకొక 2 ఆప్షన్స్ కూడా ఇచ్చారు గురుగారు. ఆప్షన్స్ కదమ్మా, ఉన్నమాటే. అది ఉన్నమాటే. సంతోషం. అంటే అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు అంటే మీరు నేను పెట్టలేదమ్మా. అది 740 సంవత్సరాలు పూర్వం ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఎవరి మనస్సులో కోరిక అభీష్టమైతే ఉంటుందో వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తికి తీరుతున్నాయి. అవి తీరుతుంటే కొంతమంది అంటే కొన్ని లక్షల్లోనే అందరూ వచ్చి ఒక కొన్ని రోజులు అక్కడ జాతర లాంటి చేసుకున్న స్వామివారికి అభీష్ట సిద్ధిలింగేశ్వరుడు అని పేరు పెట్టుకున్నారు. అంటే నువ్వు కోరట్లేదంటే నువ్వు పాపాత్ముడివి. కోరిన వాడికి కోరినట్టుగా అభిష్టాలు తీర్చేస్తున్నట్టు ఆయన. అందుకని అందరూ కలిసి ఆయనకి ఆ పేరు పెట్టుకున్నారు. ఆయన దర్శనం చేసుకోవడం, పెద్ద కల్లేపల్లిలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం, అక్కడికి రాలేని పక్షం ఈ 2. కృతజ్ఞత.